రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు సూచీలపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 769 పాయింట్లు లాస్ అయింది. నిఫ్టీ 241 పాయింట్లు కోల్పోయింది. స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు దారుణంగా పడిపోయాయి. అన్ని సెక్టార్లు రెడ్ లోనే ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91కి పడిపోయింది. రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాల సూచీలపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 769 పాయింట్లు లాస్ అయింది. నిఫ్టీ 241 పాయింట్లు కోల్పోయింది. స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు దారుణంగా పడిపోయాయి. అన్ని సెక్టార్లు రెడ్ లోనే ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91కి పడిపోయింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనాలిసిస్ట్ ప్రభు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. భారత స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణాలు ఏంటి? అంటే మెయిన్ మనకి ఎండింగ్ వస్తాం, జనవరి ఎండింగ్ వస్తున్నాం. 26th ఫిబ్రవరి అంటే మన సెలవు ఉంది, హాలిడే ఉంది, రిపబ్లిక్ హాలిడే. సో యూరోపియన్ వాళ్ళని గెస్ట్ గా పిలుస్తున్నారు. సో యూరోపియన్ ది మనకి ట్రేడ్ డీల్ ఉంది 27th ట్రేడ్ డీల్ అంటే ఈవినింగ్ మళ్ళీ ట్రంప్ మాట్లాడతారండి. మరి అది మార్కెట్ కొంచెం భయమే కదా. వాళ్ళ ట్రేడ్ డీల్ అవ్వగా ఆయన ఏదో ఒకటి చేస్తాడు, ఆ భయం కొంచెం ఉంది. మార్కెట్ కొంచెం ఇవాళ కొంచెం ఏదో వస్తుంది అనుకున్నది దాదాపుగా సెకండ్ హాఫ్ లో బాగా కొట్టేసినట్టు ఒక రకంగా. ఏదేమైనా 25,000 కట్ కాదనుకున్నాం, 25,000 పైనే ఉంది. మొన్న కూడా రీసెంట్ మన లో కూడా చూసుకుంటే 24,919 అంటే 900 కట్ గా మీ లీస్ట్ సపోర్ట్. అంటే ఇది 25,000 కట్ అయితే 24,900 సపోర్ట్. అంటే ఇక్కడ లెవెల్స్ లో ఎక్కడో చోట యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. 25 కట్ కాకపోవచ్చు ఒక రకంగా. సో మండే మరి పొజిషన్ ఏంటి? ఎందుకంటే ట్రేడ్ డీల్ అవ్వగానే మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఉంటుంది. మండే హాలిడే కాబట్టి ట్యూస్డే అది ఎక్స్పైరీ ఉంది, మళ్ళీ నిఫ్టీ ఎక్స్పైరీ. అందుకని పొజిషన్స్ ఇప్పుడు ఈ నెలంతా మొత్తం ఈ పొజిషన్స్ ఉంటాయి కదా, ఆ పొజిషన్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఇష్టం లేక ఇంకా టైం లేదు కాబట్టి ఇవాళ ఇది చేసి ఉంటారు అనేది ఒకటి. సో దానివల్ల కొంచెం వాలటాలిటీ ఉంటుంది అనుకున్నా, వాలటాలిటీ ఉంది. ఎఫ్ఐఐస్ అవుట్ ఫ్లోస్ ఎక్కడ ఆగలేదు, వాళ్ళు కన్సిస్టెంట్ గా అమ్ముతూనే ఉన్నారు. Q3 ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో అంటే నాట్ గుడ్ అని కూడా బ్యాడ్ అనే పరిస్థితికి వస్తుంది చిన్నగా. సో రిజల్ట్స్ అంతా ఇది లేదు, ఏది ఒకటి లారస్ ల్యాబ్స్ తప్ప మిగతా మామూలు వచ్చినవన్నీ కొంచెం నెగిటివ్ గానే వస్తున్నాయి. క్రూడ్ కొంచెం రైజ్ అయింది, 60 నుంచి 64.57. చిన్నగా క్రూడ్ కూడా మళ్ళీ చిన్నగా పెరుగుతుంది. అంటే జియో పొలిటికల్ కన్సర్న్స్ ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే వెనిజులా మీద ఏం చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వైఫ్ అండ్ ప్రెసిడెంట్ నేను వైఫ్ ని. ఇప్పుడు దాకా మరి ఏం చెప్పలేదు కదా. సో వాళ్ళని రిలీజ్ చేయలేదు అసలు, ఒక ఇది లేదు. మళ్ళీ ఇరాన్ అంటున్నారు, ఇరాన్ కొంచెం ఇష్యూ ఫ్లేర్ అప్ అవుతుంది. అంటే ఈ పొలిటికల్ ఇది కన్సర్న్స్, అన్సర్టనిటీ ఇంకా ఉన్నాయి. సో అది వాటి క్లారిటీ ఎక్కడ రాలేదు. సో మెయిన్ మళ్ళీ మనకు వచ్చేసి ఇప్పుడు మనల్ని ఒక రకంగా డైరెక్ట్ గా ఇబ్బంది పెట్టకుండా ఇండైరెక్ట్ గా అన్నట్టు. అంటే ఇదివరకు లాస్ట్ టైం మీకు గుర్తుండే ఉంటది, అదాని మీద ఒక ఇది వచ్చినప్పుడు అదాని గ్రూప్ షేర్ లో పెద్ద అమ్మకాలు, మార్కెట్ లో ఒత్తిడి పెరగడం వల్ల కూడా దీనికి ఒక మెయిన్ రీజన్. ఎందుకంటే యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ వాళ్ళు యుఎస్ కోర్ట్ ని అడిగారు, మళ్ళీ సమన్స్ ఇవ్వాలి అదాని, గౌతమ్ అదాని కన్నా సాగర్ అదాని, మీకు ఇద్దరికి సమన్స్ ఇవ్వాలి, కొంచెం క్లారిఫికేషన్ కావాలని మరి కోర్టు పర్మిషన్ తీసుకున్నారు. సో అది కూడా కొంచెం నెగిటివ్ వచ్చింది. అదాని స్టాక్స్ మొత్తం పడ్డాయి ఒక రకంగా చూస్తే. ఇప్పుడు జనరల్ గా అదాని స్టాక్స్, అదాని వాళ్ళని కొంచెం ఇది చేశారు అనుకోండి, అదాని స్టాక్స్ పడ్డాయి. ప్లస్ వాళ్ళు నిజంగా అరెస్ట్ చేసి వాళ్ళు ఏదైనా చేస్తే బ్యాంక్స్ అన్ని పడతాయి, బ్యాంకులన్నీ ఇది అవుతున్నాయి, కొంచెం ఇది అవుతాయి. సో ఆ ఎఫెక్ట్ ఉంది కాబట్టి కొంచెం ఆ భయంతో పడినట్టు ఒక రకంగా. జ్యుడిషియల్ అప్రూవల్ కావాలని వాళ్ళు తీసుకున్నారు అని. సో ఇది మెయిన్, ఇదే కారణాలు మెయిన్. అంటే మనకి దగ్గర బడ్జెట్ మూవ్మెంట్ స్టార్ట్ అవుద్ది మంగళవారం నుంచి. సో లాస్ట్ ఇప్పుడు దాకా ఉన్నది అన్ని షార్ట్స్, అంటే మార్కెట్ పడుతూనే ఉంది కదా, పెద్ద పైకి ఏం రాలేదు. సో లాస్ట్ వీక్ లో ఏదైనా కవరింగ్ వస్తుంది అనుకుంటే, లాస్ట్ మరి ఒక ఇది కూడా మనం అనుకున్నాం, క్రైయింగ్ బేబీ విల్ గెట్ ఎ చాక్లెట్ అని.
సో ఇప్పుడు బడ్జెట్ ఉంది కాబట్టి ఈ లాస్ట్ వీక్ కూడా కొంచెం మార్కెట్ ఇబ్బంది పడితే ఎట్టి పరిస్థితిలో ఈసారి బూస్ట్ ఇవ్వాల్సిందే ఇన్వెస్టర్స్ కి మార్కెట్ కి అనుకుంటాం. ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి అది ట్యాక్స్ దాన్ని కొంచెం ఆ, సరళతరం చేస్తున్నారు, కొంచెం వైఫ్ ఇద్దరిది కలిపి అనేది. అంటే ఇక్కడ కూడా కొంతమంది క్వశ్చన్స్ ఏంటంటే, సపోజ్ ఒకళ్ళకే వైఫ్ ఒకళ్ళే ఉన్నప్పుడు ఒక రకంగా, మరి నలుగురు వైఫ్లు ఉన్నప్పుడు మరి 4x వస్తుందా అనే ఉద్దేశం. కానీ అట్లా కూడా వస్తున్నాయి కామెంట్స్, అలా కూడా వస్తున్నాయి. సో ఏం చేస్తారని తెలియదు. సో డెఫినెట్ గా ఏదో ఒకటి ఈసారి మటుకు బడ్జెట్ లో బూస్ట్ ఇచ్చి తీరాలి. తీ- వస్తేనే మార్కెట్ కొంచెం నిలబడే ఛాన్స్ ఉంది. లేదా బడ్జెట్ నెగిటివ్ ఉందంటే ఇంకా కొంచెం లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ కూడా కట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. ఉమ్. అయితే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఇండిగో యొక్క నికర లాభం 78% అయితే తగ్గింది సార్. సో ఇది మార్కెట్ భావనపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? తగ్గుతుందండి. మరి ఎట్లా 80% మరి యుఎస్కి వెళ్ళే పిల్లలు కూడా తగ్గారు కదా. బయటికి వెళ్ళే వాళ్ళు కూడా తగ్గారు, బాగా తగ్గారు. చూడండి అసలు వాళ్ళు రండి రండి అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు యుఎస్ లో కొన్ని యూనివర్సిటీలు అయితే. ఎందుకంటే బాగా మొత్తం ఏది కూడా ఫుల్ అవ్వలేదు. కొన్ని యూనివర్సిటీలు, మేజర్ మంచి యూనివర్సిటీలు కూడా ఫిల్ అవ్వలేదంట. సో ఎక్కువ మంది, సో మనం 2028 దాకా యుఎస్ కల్లి చూడొద్దు, డాలర్ డ్రీమ్స్ కొంచెం పక్కన పెడదాం. లోకల్ జాబ్ ఏదైనా చేసి 1-2 ఇయర్స్ 2-3 ఇయర్స్ చేసి 28 కి మళ్ళీ వెళ్దాం. ఆల్రెడీ ఎంఎస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు వెళ్ళటానికి భయపడుతున్నారు. సో అట్లా కొంచెం తగ్గిందండి, 100% తగ్గింది. సో ఆ ఎఫెక్ట్ ఉంది. మరి ఆయన ఏ రకంగా ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ. సో 27th మళ్ళీ ట్రేడ్ డీల్ కూడా, ఇండియా ట్రేడ్ డీల్ కూడా మళ్ళీ జరుగుద్దని దావోస్ లో ఆయనే చెప్పారు. ఆయన నమ్మటానికి లేదు కదా, మళ్ళీ రేపొద్దు ఇంకోటి చెప్పొచ్చు. సో ఇంకో ఇష్యూ తేవచ్చు, ఫ్రెంచ్ ఇష్యూ లాగా 200% ట్యాక్స్ వైన్స్ మీద అన్నట్టు అట్లనే ఇంకోటి తేవచ్చు కదా. సో ఆ మండే కూడా ఆయన ఏం చెప్తాడని భయం కూడా ఉంది మార్కెట్ కి. సో వాళ్ళు గనక వాళ్ళు ఏమంటున్నారు, యూరోప్ వాళ్ళు, ఇట్స్ ఎ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు. అంటే ఇది మంచి డీల్ ఇద్దరికి. సో డెఫినెట్ గా మరి అది అన్నప్పుడు ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు మరి ఏదో ఒకటి మళ్ళీ గిల్లి గజ్జాలు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు ఆయన. సో అందుకని వోలటాలిటీ మటుకు నెక్స్ట్ వీక్ భయంకరంగా ఉంటుంది. సో బడ్జెట్ దగ్గరికి వస్తుంది కాబట్టి బడ్జెట్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనకి ఇప్పుడు మళ్ళీ 29th ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఉంది. యుఎస్ ఉంది, మనది ఉంది, అది కూడా అబ్జర్వ్ చేయాలి. ప్లస్ మెయిన్ Q3 ఉన్నాయి. Q3 రిజల్ట్స్ కొన్ని, యాక్సిస్ బ్యాంక్ ఇట్లాంటివన్నీ కొన్ని మేజర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ Q3 రిజల్ట్స్ కూడా ఏంటి పరిస్థితి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వోలటాలిటీ బాగుంటది. ఫస్ట్ కి కొంచెం ఇది అవ్వచ్చు. ఏదైనా అందరి చూపు బడ్జెట్ మీద ఉందండి. మెయిన్ ట్రంప్ మీద లేదు, మొత్తం బడ్జెట్ మీద ఉంది అందరికి. ఎందుకంటే బడ్జెట్ ఏమి ఇస్తారు అనేది ముఖ్యం. ఇన్వెస్టర్స్ ని వాళ్ళ ఇది చూసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు 10 సంవత్సరాలు కాదు, లాస్ట్ 2 టర్మ్స్ లో కాకుండా ఈ 2 సంవత్సరాలు కూడా ఎప్పుడు నిర్మలా సీతారామన్ బయటకు వచ్చి ఒక్కసారి కూడా మాట్లాడలేదామా. ఫస్ట్ టైం వచ్చి మార్కెట్ పడుతుంది, మీరు అమ్మాల్సిన పని లేదు, హోల్డ్ చేసుకోండి అని రీసెంట్ మీకు 50 days బ్యాక్ చెప్పారు. అట్లా అంటే వాళ్ళ కన్సర్న్ ఉంది. సో మార్కెట్ ఇబ్బంది పడుతుంది, ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడుతున్నారు. మనం ఈ రకంగా ఏదైనా థర్డ్ పార్టీ ఇంకా పడితే కష్టం అనే ఉద్దేశం ఉంది కాబట్టి డెఫినెట్ గా బూస్ట్ వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, మరిన్ని అప్డేట్స్ చేసే ముందు బులెటిన్ లో షార్ట్